అవి నా జీప్లో సామాన్లు. అది వెళ్ళి తీసుకొచ్చి ఉంటుంది. మనమే అవన్నీ సరదాగా ఆడుకుంటుంది. ఆడుకొని అలా నొక్కకూడదు అంటే ఇచ్చి ఇదిగో ఈ పండు తీసుకోమా, ఈ పండు తీసుకో. అమ్మయ్యా, అరే తీసుకోదంటే నీ మొహం చూసుకో. అన్ని నీకే కావాలి. తెలుసా? ఏంట్రా? బలిరా ముండా. బలి 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 బలి. గిలిపిలా అత్తానా? నువ్వు పో. థ్యాంక్ యూ. నువ్వు పేనాలతో ఉండాలనుకుంటే నా జిలిపిల్ని కట్టుకో. అమ్మో, దీన్ని కట్టుకుని గిలగిలాడే కంటే బలైపోవడమే బెటరు. జుంబా జుంబా. నీ కాళ్ళు ఏడా? ఏడబెట్టు. రైటా లెఫ్టా? ఏదో టెట్టు. సరే రైటే. బూట్లు బాగలేవా? అది కాదురా, నీ జిలిపిలి ఎవరో తెలుసా? ఎవరు? నాకు బిడ్డ. నీ కూతురా? అంటే నీకు అంత అందమైన పేళ్ళ ఉందా? అంత మాట అన్నమాట. ఈ జిలిపిలి ఎందరినో కాదండి, నువ్వే కావాలంటుంది. మాక నీ కాళ్ళు అట్టుకుంటా. వదిలే వదిలే, నేను దీన్ని పట్టుకోను. కొయ్యో కొయ్య, నా గొంతు కొయ్య. నాకు అక్కడ ప్రేమ ఉందిరా. ఎట్టగన్నోళ్ళు ఏమయ్యారో తెలుసా? ఏమయ్యారు? అది ఎవరు? రెండో కడియే. ఇది చిన్నప్పుడుది, అది పెద్దప్పుడుది. ఇప్పుడు చెప్పు, కట్టుకుంటావా లేదా? కట్టుకుంటా. జుంబా జుంబా. జమ్మలగా బొమ్మ.
హృదయం ఎంత సున్నితం. రాణి, రాణి ఆగు. అరే రాణి ఆగమంటుంటే. రాణి బతికే ఉంది. ఇదా? ఇది కాదే. నవ శృంగార మూలిక ఎక్కడో ఉండుంటుంది. దాన్ని నేనే కనిపెట్టి తీర్తా. లేకపోతే ఆయుర్వేద వైద్యులో నిష్ణాతుండి కానే కాదు. దొక్క చింపుతా, డోలు కడతా, చెమడాలు తీస్తా అని మీరు నన్నండం కాదు. దాన్ని మీరు కనిపెట్టలేకపోతే అది కనిపెట్టిన గొప్ప నేనే అవుతా. అంతాన్రే చంపా. గురువు గారు దొరికింది, నాకు దొరికేసింది. ఏమిటది? మీరు అనుకుంటున్న నవ శృంగార మూలిక నాకు దొరికేసిందో. ఇది నువ్వు అనుకున్నట్టు నవ శృంగార మూలిక కాదురా, నపుంసక మూలిక. ఇది నువ్వు తిన్నావనుకో బృహన్నలాగా నపుంసకుల వైపు నాట్యం చేస్తావరా. ఊరుకోండి గురుగారు, తిని చూడండి. నా మీద ప్రయోగించి నన్నే నపుంసకులు చేద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, కుదరదు. కావాలంటే నువ్వు తిను, నేను తినను. పా నాథ, నాథ, ఆరేసుకోపోయి పారేసుకున్నాను నాథ. ఓ బావా, నువ్వు ఈ రాత్రి నాతో ఉండిపోవా, ఉండిపోవా. నాకెక్కడ దాపరించావురా నపుంసకెదవా? ఓ బంగి, ఈ అడవిలో సింహాలు పుల్లు నక్కలు ఎన్నో ఉంటాయి, వాటితో కాపురం చేయి. వస్తావా? నన్ను వదిలి వెళ్ళిపోతావా? నిన్ను విడిచిపెడితే నాకు నూరే దబడు. ప్రియా, ఇది ఇప్పుడు నువ్వు తిన్నావనుకో మళ్ళీ మామూలు మనిషి అయిపోతావు. గురుగారు, నేను మళ్ళీ మామూలు మనిషి అయిపోయాను. మామూలు మనిషి అయిపోయాను. అయిపోయాను. రే పంత, ఇప్పుడు చూసావా నా తడాక? మా ఆవిడికి నాకు పెళ్ళైన తొలి రోజుల్లో ఏమైందో తెలుసా? చెప్తారా? మా ఆవిడ నేను రెండారి సినిమాకి వెళ్ళొచ్చాం. చెరో మంచం మీద పడుకున్నాం, హాయిగా ఊపుసుబాక కబుర్లు చెప్పుకుంటున్నా. రెండు మంచాల మధ్య నుంచి బుస్సు మట్టు లేచిందో తాచుకో. మా ఆవిడ కంగారు పడిపోయింది. తంతాను రే తంతా అని ఆ పేక పట్టుకున్నా. మీ ఆవిడ గారిది? మా ఆవిడ కాదే. ఆ తాచుకం పేక పట్టుకుని ఇంకా తీసుకోండి.
వెళ్ళిపోయింది. పాము వెళ్ళిపోయిందా? మరి ఇదేంటి? రెండు కాళ్ళ పావా? ఇంగ్లీష్ పిక్చర్ లో చూసా, మళ్ళీ వాళ్ళ నిజ జీవితంలో చూస్తున్నా. నిజంగా తాప్జానువా? మరి ఇదేంటి? తామర పూడులా అరటి బొందలా? ఏవైతే నా బొంద, నా అదృష్టం ఈ నోటితో ఒక్కటి. యో థ్యాంక్స్ ఇయ్యా. నువ్వు చిలకలపేట నుంచి తెస్తా ఉండా? చిలకలా రేటు తగ్గిస్తా ఉంటాడా? మార్చేయి, చోటు మార్చేయి, లేకపోతే మన వ్యాపారం దెబ్బతింటుందా? అయితే చదువుతా. ఏందియా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. తేడా తెలియడంలా? ఈ బుగ్గ మీద కాచి కొట్టింది. ఎవరా? టార్జాన్, ఎడి టార్జాన్. యంగ్ టార్జాన్. ఏం అందం, ఏ కలరు! అవి కాళ్ళా, అవి చేతులా, అవి ముక్కులా? అబ్బా ఏంది గోళ? సరిగ్గా చెప్పు ఇయ్యా. చెప్తున్నాను సార్, ప్రస్తుతం మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారే చిలకలు, అవి చిలకలా? చెత్త చిలకలు. ఆ లేడీ టార్జాన్ని కట్టి పట్టి ఇక్కడికి తీసుకొస్తే వేలకు వేలు, పంతాను రే పంత, లక్షలు, కోటాన కోట్. అది గది అది. అయ్యా, మీ షిప్పులు ఉన్నాయి చూశారు, సముద్రం మీద నడవు, రోడ్ల మీద ఎత్తాయి ఎత్తాయి ఎత్తాయి. ఈ ప్లాన్ బాగుంది, పదండి వెళ్ళి తీసుకొచ్చేద్దాం. ఆహా, ఎంత బుద్ధిగా నిద్రపోతున్నారు. ఇలా ఉండాలి మనుషులంటే. మా వాళ్ళే ఉన్నారు ఎందుకు? ఓ ఓ బొజ్జో నాన్న బొజ్జో.
సందేహం లేదు, నేను ఊహించింది నిజమే. ఈమె రఘురామ్ గారు అమ్మాయే, రాణియే. ఎలాగైనా సరే జాగ్రత్తగా రాణిని ఇంటికి చేర్చాలి. రాణి, థ్యాంక్ యూ.